ఆదివారపు ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నేటి దినం మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, దేవునికి అనుసంబంధమైన భక్తి ఏది? దేవునికి అనుసంబంధమైన భక్తి ఏది? లేదా దేవునికి ఇష్టమైన భక్తి ఏది? లేదా భక్తి ఏంటి? భక్తికి నిర్వచనం అనే విషయాల్ని మనము పార్ట్ 1 ఈరోజు చెప్పుకుందాం. మరలా ఇంకోసారి పార్ట్ 2 మాట్లాడుకుందాం. దేవునికి అనుసంబంధమైనటువంటి భక్తి ఏది? సృష్టికర్త అయిన దేవుని పట్ల భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఉండవలసినటువంటి సంబంధం, ఆయనకి మనకు మధ్యలో సమాధానపరచేదిగాను, ఆయనకి దగ్గరగా చేరువ చేసేదిగాను భక్తి అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరం. అది కాబట్టి భక్తి అనగానే దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పదం ఏంటంటే భక్తిహీనత. ఏంటి? దేవుని పట్ల మనిషికి ఉండాల్సింది భక్తిహీనత. భక్తి అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి? భక్తి చేస్తే దేవుడు ఎలాగ నిన్ను ప్రేమిస్తాడు, ఏ విధంగా నీ ఎడల దయ చూపిస్తాడు, ఏ విధంగా నీ ఎడల ఆయన ఉంటాడో మనం తెలుసుకోవాలి. అలాగే భక్తిహీనుల పట్ల కూడా దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఏ విధంగా ఆయన ఉంటాడో అది కూడా మనం చూడాలి. మనము ఆలోచిస్తున్నప్పుడు దావీదు కీర్తనలో ఆయన ఏమంటాడంటే, దావీదు గారు ఏమంటాడంటే, భక్తిహీనులతో నివసించుట కంటే ఒక్క దినము నీ మందిర ఆవరణములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. భక్తిహీనత అంటే భక్తి లేని వారు అని అర్థం. భక్తుడు, భక్తి పరులు అనగానే భక్తి కలిగిన వారు, దేవుని పట్ల భయం కలిగిన వారు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, దేవుడు చెప్పిన మార్గాల్లో నడిచేవారు, దేవుడి కోసమే జీవితాన్ని వాళ్ళు బ్రతికే వాళ్ళు అని అర్థం వస్తూ ఉంటుంది. మొత్తానికి భక్తి పరులా మీరు భక్తిహీనులా? ఇంతకు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము? దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాము అంటే, మనందరినీ ఏమంటారు అంటే భక్తులు అంటారు. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి వీళ్ళు భక్తులండి అంటారు. ఇంతకీ మనము భక్తులమి అని బయటోళ్ళు మనల్ని పిలుస్తున్నారు. ఇంతకి దేవుడు నీలో ఉన్న భక్తిని చూసి, ఓకే నీ భక్తి ఒరిజినల్, నీ భక్తి కరెక్ట్ అని ఆయన అంటున్నాడా? నీ భక్తిని చూసి ఆయన ఇదిగో ఈయన భక్తిపరుడు లేకపోతే ఈమె భక్తురాలు అని అంటున్నాడా? ఇంతకీ నీ భక్తిని ఎవరు మెచ్చాలి? మనుషులకు కనిపించే భక్తి లేదంటే దేవునికి కనపరిచే భక్తి చేస్తున్నారా?
అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్. మనం బాగా గమనిస్తూ వస్తే దేవుడు ఒక మాట రాయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఒక మాటని మనతో మాట్లాడుతున్నాడు. చదవండి, మైక్లో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది అన్నాడ. మనమేం చెప్పుకుంటున్నామండి పాఠం? ఇప్పుడు దేవునికి అనుసంబంధమైన భక్తి ఏంటి అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమని రాపిచ్చాడు అక్కడ అంటే, ఇదిగో భక్తిహీనుల మీదంట దేవుని కోపము బయలుపరచబడుతుంది. భక్తి పరుల మీద కాదండి, భక్తి చేసే వాళ్ళ మీద దేవుని కోపం రాదు. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, భక్తి లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అంట దేవుడు ఏం చేస్తున్నాడంట? కోపాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని ఉగ్రతను వాళ్ళ మీద చూపిస్తాడంట. చెప్పండి, ఇప్పుడు దేవుడు భక్తి పరుల మీద ఏం చూపిస్తాడు? భక్తిహీనుల మీద ఏం చూపిస్తాడంటే, భక్తిహీనుల మీద దేవుడు కోపపడతాడు. ఆయన కోపము ఎలాంటి కోపమో మనకి తెలుసా? నిన్ను చూసినప్పుడు నీలో భక్తి కనబడకపోతే దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుందట. అర్థమైందా? అంటే భక్తి నేనెందుకు చేయటం లేదు, నేనెందుకు దేవుని దగ్గరకు రావటం లేదు, ప్రభుని నమ్ముకోలేదు, నేను కూడా ఆరాధనకి ఎందుకు రావటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ అంతరంగాలు, హృదయాలు, ఆలోచనలన్నీ చూస్తాడు. అక్కడి నుంచి వస్తున్న భక్తి ఏంటో ఆయనకు కావాలి. నువ్వు భక్తుడువా భక్తురాలువా అనేది ఎవరు చెప్పాలా? రిజల్ట్ అంటే దేవుడు చెప్పాలి. పైకి భక్తి కలిగిన వారుగా కనిపించి ఆ భక్తిలో ఉన్న శక్తి, ఒకసారి తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదవదాం దాన్ని. తిమోతి పత్రిక, గుర్తుపెట్టుకోండి, భక్తిహీనత మన మీద ఉంటే దేవుని కోపం మన మీద ఎల్లప్పుడూ ఉంటది. పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఇందురు అన్నాడు. అంటే మనందరమీ ఇక్కడకు చేరవచ్చిన వాళ్ళందరమీ భక్తులమి, భక్తు పరులమి, భక్తురాలు, భక్తుడు అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుడు ఏం రాపించిందంటే, మీరు పైకి ఎలా ఉన్నారంట? భక్తి గలవారిగా కనిపిస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించటం లేదు. అంటే అర్థం ఏంటంటే, పైనే చేసే భక్తి. ఏంటది? ఎలాంటి భక్తి అది? పైనే చేసే భక్తి. ఈ భక్తిని ఎవరు చేశారు? ఇలాంటి భక్తి, ఈ భక్తిని చేసింది ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసిన భక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కొట్టి పడేశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో వాళ్ళ భక్తిని చూశాడు క్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తున్నాడు చూద్దాం. 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును,
కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. మీరు వేషధారులైన భక్తులు. ఏమంటున్నాడు? పైనే భక్తి చేస్తున్నారు. మీ భక్తి డూప్లికేట్ కానీ ఒరిజినల్ కాదు. మీరు వేషము ధరించారు. ఎలాగా వేషము? నేను దేవుని బిడ్డనే, నేను కూడా చర్చికి వెళ్తాను, నేను కూడా ప్రభువుని ప్రార్థన చేస్తాను, నేను కూడా క్రిస్టియన్నే అని చెప్తున్నారు. కానీ వేషధారులైన భక్తులు ఎవరంటోళ్ళు చెప్పాలా? ఎవరంటోళ్ళు? వేషధారులైన భక్తులు, పైకి వేషం వేసిన భక్తులు. వాళ్ళు ఒరిజినల్ భక్తులు కాదు. ఇప్పుడు చెప్పండి, వేషం వేసే భక్తుల మీద, పైకి భక్తి కలిగిన వారిగా నటించే వాళ్ళ మీద దేవుడు ఏం చేయాలి? దేవుని కోపము వాళ్ళ మీదకు వస్తూనే ఉంటది, వాళ్ళ మీద నిలుస్తూనే ఉంటది. దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటూనే ఉంటది. మీ అంతరంగాలలో దేవుడి మీద ప్రేమ లేదు. నిజానికి మీ హృదయాలలో దేవునికి స్థానం లేదు. మీకు ఉన్నటువంటి ఆలోచనలో దేవునికి ప్రధానమైన మొట్టమొదటి స్థానం లేదు. కానీ మీరేం చెప్పుకుంటారు? నేను దేవుని బిడ్డని, నేను కూడా ఎవరిని? క్రిస్టియన్ని, నేను కూడా చర్చికి వెళ్ళే వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు. కానీ మీరెవరంట? జాగ్రత్తగా దేవుని మందిరంలో మనం తలదించి దేవుని దయ పొందుకోవాల, ఉగ్రతను పొందుకోవద్దు. భక్తిహీనంగా ఉన్నాం మనం అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? దేవుని కోపం మనం ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? అదేగా దేవుడు చెప్తున్నాడు, శాస్త్రుల వలె, పరిచయుల వలె, సద్దుకాయల వలె మీరు ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేషం వేసేది అంతే. వేషధారులైనటువంటి క్రైస్తవులుగా మీరు ఉండబాకండి. ఉన్నారా? దేవుని కోపం పరలోకము నుంచి నీ మీదకి వస్తుంది. దేవుని కోపానికి మనం గురైతే ఎలా ఉంటుంది మనకి తెలుసా? దేవుని కోపం ఎలా ఉంటది? 6 లక్షల మంది కాలు బలాన్ని నడిపిస్తున్నటువంటి ఐగుప్తులయించి ఆయన అరణ్య మార్గంలో నడిపిస్తున్న రోజుల్లో వాళ్ళకి ఎన్నో భక్తి నేర్పించే మార్గాలను చూపించాడు దేవుడు. భక్తులుగా చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ వాళ్ళు ఎలా అయిపోయారంట? భక్తిహీనుల మీద దేవుని కోపం ఎలా వచ్చిందో ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉంటాయి. సహోదరులారా, ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి. ఏంటంటే దేవుని వాక్యం వినాలా. వాడికి వచ్చి దేవుని ఉగ్రతకు గురిగాకండి. దేవుడు చూస్తూనే ఉంటాడు. 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరించబడిరి. ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిపించేటప్పుడు దేవునికి ఇష్టంగా లేరు అంటోళ్ళు. అందుకని దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చింది. అనేక మంది అక్కడ చనిపోయారు.
సంహరించబడి వాడు ఏం చేసినందుకు ఇలా జరిగింది? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికుల ఇండుకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. చూసారా? దేవుడేమో వాళ్ళకు భక్తి నేర్పించాలనుకున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములు, ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు దాన్ని పాయలుగా చీల్చింది దేవుడే. రహదారిగా మార్చింది దేవుడే. 6 నేల మీద నడిచిపోయారు. రాత్రి అగ్ని సమంగా వాళ్ళకి వెలుగుగా ఇచ్చాడు. పొగులు మేఘ సమంగా ఎండ తగలకుట నడిపించాడు. వాళ్ళు వెదుగుతూ ఉండగా వాళ్ళు వేసుకున్న బట్టలు ఎదిగినాయి, చెప్పులు ఎదిగినాయి. వాళ్ళు మన్నాను పూజించారు. దేవుడు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ అవసరాలు అన్నీ తీర్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? వాళ్ళు భక్తి పరులు అవుతారని చూశారు. కానీ వాళ్ళు ఏమైపోయారంట దేవునికి ఇష్టంగా బతకలేదు. వాళ్ళ భక్తి ఎలా ఉందంటే తినేదాని కొరకు, తాగేదాని కొరకు, ఆడేదాని కొరకు అనగానే లోక సంబంధమైన వాటిల్లో పడిపోయారు. లోకములో ఉన్న వాటి వైపు చూశారు. అందుకని దేవుడు ఏమో దేనికి అప్పచెప్పంటే సంహారకునికి అప్పచెప్పేశాడు వాళ్ళందరినీ కూడా. ఈ శరీరం కోరుకున్న ఆశలు తీర్చుకునే దాని కొరకు వెళ్ళిపోయాడు. ఇది భక్త్యా? ఇదే దేవుడు కోరుకున్నది మనిషిలో. దేని కొరకు పిలిచాడా దేవుడు? నిన్ను పరలోకం కోసం పిలిచాడా? ఏమి నీకు ఇస్తామంటున్నాడు దేవుడు? పరలోకములో ఉన్నటువంటి దేవుని ఇస్తామన్నాడు. భూమి మీద కూడా తన రెక్కల నీళ్ళలో నిన్ను కాపాడుకునేది తన సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. ఈ ఆలోచనలే మన మతి బుర్రలోకి ఎక్కవు. శరీరం ఏది చెప్తే దానికల్లా లోబడిపోయి జీవించి వాళ్ళు సంహారికుని చేతిలో ఏమైపోయారంట? హతులైపోయారు, చనిపోయారు అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఇంతకీ భక్తిహీనుల మీద దేవుడు కోపం అంటే ఇదిగో ఈ విధంగా వాళ్ళ జీవితాల్లో జరిగింది. ఇప్పుడు భక్తి అనగానే ఏంటి? ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చూద్దామా. భక్తి అనగానే దేవుడు ఎప్పుడు కూడా ఆయన పైనుంచి కిందనున్న వాళ్ళందరినీ కూడా ఆయన దృష్టి ఇదంతా సంచరిస్తూనే ఉంటదంట. భక్తులు ఎవరన్నా ఉన్నారా? భక్తిహీనులు ఎవరన్నా ఉన్నారా భూమి మీద? నన్ను వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేదే దేవుడు ఆలోచన. భూమి అంతటా సంచరించేది ఏంటో చెప్పండి? ఆయన యొక్క దృష్టి. ఆయన ఎక్కడో చూస్తున్నాడు అనుకోబాండి. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిను కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. భక్తికి కావాల్సినటువంటి, జీవానికి కావాల్సినటువంటి దేవుడు సమకూర్చినప్పుడు నువ్వు భక్తురాలు అవ్వాలి, భక్తుడు అవ్వాలి. నీకేం కావాలన్నా దేవుడు చూసుకుంటున్నాడు. కానీ మీరు దేవుడు మీకు భక్తి మార్గాలను చూపించినప్పుడు మీరు ఆ భక్తి మార్గాల్లో నిలవాలి, నడవాలి అంటున్నాడు.
ఇంతకు భక్తి అంటే ఏంది? భక్తి అయినట్టు ఏంది? భక్తులని ఎవరు అనాలి? భక్తులు లేని వాళ్ళని ఎవరిని అనాలి మనం ఇప్పుడు? ఎవరు భక్తులు, ఎవరు భక్తులు కాదు? ఎవరు భక్తులు, ఎవరు భక్తులు కాదో ఒకసారి మనము చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనం చీల్చివేసను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టును. ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతికినట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవా గురించిన జ్ఞానమును సంపాదించుకున్నట్టుకు రండి. ఉదయం తప్పక వచ్చి రీతిన ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇంకా ఎఫ్రాయిమా, నిన్ను నేనేమి చేతును? యూదా నిన్నేం చేతును? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, పాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోయెను. కాబట్టి నేను చేసిన తీర్పులు ఎలుగు వలె ప్రకాశించినట్లు భక్తి చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించున్నాను. చూసారా? నీ భక్తి నిలబడటం లేదు. నువ్వేమనుకుంటున్నావు? పక్కన చూడండి, నిద్రపోకూడదు. అక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు మాటలు మాత్రం చెప్తున్నావు కదా. ఏం చెప్తున్నావు మాటలు? ఏమని చెప్పావు? దేవుని దగ్గర బాప్తీసం తీసుకునేటప్పుడు నేను తప్పుపోను, ప్రతి శుక్రవారం సహవాసానికి వస్తాను, ప్రతి ఆదివారం ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తారు దేవుని దగ్గర? ఇలాంటి వాళ్ళని భక్తులు అని అంటం లేదు బైబిల్. దేవుడు వాళ్ళ భక్తిని యేసుదారుల భక్తితో తేల్చి నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏం కాదు, దేవుడే కొడతాడు, మళ్ళీ దేవుడే మనల్ని బాగు చేస్తాడు, దేవుడే మనకు అన్ని ఇస్తాడు, మళ్ళీ దేవుడే అన్ని చేస్తాడు అని నువ్వు అనుకొని నువ్వేమవుతున్నావు తెలుసు? ఇప్పుడు నీ భక్తి నీలో ఏమైపోతుంది? నిలబడటం లేదు. ఏమైపోతున్నావు? నువ్వు పడిపోతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అంటున్నావు, బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ ఏమైపోతున్నావు? మారిపోతున్నావు. ఏ విధంగా మారిపోతున్నావు? భక్తి లేని వారుగా, భక్తిహీనులుగా అయిపోతున్నావు. దేవుడు అయితే ఏం చేస్తుంటాడు చెప్పండి? దేవుడైతే ఏం చేస్తుంటాడు? దేవుడు ఎప్పుడు ఆయన దృష్టి భక్తుల మీదే జరుగుతూ ఉంటది. అందుకని నీ భక్తి నిలబడిందా లేదా? కష్టం వచ్చినప్పుడు చూస్తాడు, కష్టాలు లేకుండా అన్ని ఉన్నప్పుడు చూస్తాడు. అర్థమైందా? అన్నీ బాగుంటే మనం ఏమి మర్చిపోతాం? దేవుని కూడా మర్చిపోతాం అనేది తెలుసు దేవుడికి. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ భక్తి నిలబడలేదయ్యా. నీ భక్తి కొద్ది రోజులు నిలబడుతుంది, కొద్ది రోజులు నిలబడటం లేదు. నిన్ను భక్తుడు అంటారా? అది భక్తి అంటారా అనేది దేవుని ఉద్దేశాలలో భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఒక దాన్ని చదువుకుందాం. చూడండి, నీ భక్తి స్థిరం లేనిది, నీ భక్తి కరెక్ట్ అయింది కాదు అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చదువుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి ఆ మాట అంటే, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 33వ వచనంలో నువ్వు భక్తుడువా భక్తి లేని భక్తిహీనుడువా అటు తేల్చేస్తుంది. కాబట్టి ఆయన 78వ కీర్తన 33వ వచనాన్ని మనం తీసి బైబిల్ ఉన్న వాళ్ళు 78 33 చదువుకుంది.
బట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరంలో ఆకాశముగా గడిచిపోయెను. వారు ఆయన్ని సంహరించినప్పుడు వారు ఆయనని వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతులాడుకునిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. ఆయనను వారు హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. వాళ్ళ భక్తి ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి 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 బొంకిరి. ఏంటి భక్తి అసలు? ఎప్పుడు వస్తున్నారు దేవుని దగ్గరికి? ఏ టైంలో దేవుని దగ్గర ఈ మాటలు మాట్లాడుతున్నారు ఈ భక్తులు? ఏ పరిస్థితుల్లో వచ్చి దేవుని దగ్గర చేరి ఏమంటున్నారు వాళ్ళు? వారు ఆయన యొద్ద సంహరింపబడిన వారు వారు ఆయనను వెతికిరి. ఎప్పుడు ఎతుకుతున్నారు వీళ్ళు? దేవుని వైపు ఎప్పుడు తిరుగుతున్నారు? ఎప్పుడు తిరుగుతున్నారంటే వాళ్ళు గొంతు మీద కత్తి వచ్చినప్పుడు తిరుగుతున్నారు. అంతే కదా అక్కడ రాస్తుంది. ఏం రాశాడు అక్కడ? అంతే కదా. వారు ఆయన యొద్ద సంహరింపబడినప్పుడు వారు ఆయనను వెతికరి. ఎప్పుడు ఎతికారంటే వీళ్ళు దేవుడు ఇంకా చంపతాడు, ఇంక నేను అయిపోయా దేవుని చేతిలో, ఇంక నేను ఇక్కడ ఉండను అనుకున్నటప్పుడు అంట అప్పుడు ఆయన్ని ఎతకతారంట. అంటే ప్రాణం మీదకి వచ్చినంత వరకు ఎలా ఉన్నారండి? ఎలాంటి భక్తి చేస్తున్నారు? ఏ పరిస్థితులు మనకు ఎదురొచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? అన్ని వేళలో ఒకేలాగా ఉండాలి మన భక్తి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే భక్తిహీనులు అయిపోయి ఎప్పుడు ఎతుకుతున్నారు దేవుణ్ణి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏదో ఒకటి మన మీదకి రావాలి. ఏది? ఇది ఏమంటున్నారు? భక్తుడు ఎప్పుడు కూడా ఆపద మొక్కులు మొక్కడు. ఆపద మొక్కుల కోసము, ఆపదలలో అవసరాల కోసం దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు నాకు ఆపద వచ్చింది, ఇప్పుడు నిన్ను పట్టుకుంటా, ఆపదలు మాత్రమే వచ్చినప్పుడే దేవుడు కావాలి నాకు, అవసరాలకి దేవుడని ఎప్పుడు కూడా నిజమైన భక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగా మొక్కరు. మిగతా టైంలో దేవుడు గుర్తుకు రాడు, మిగతా టైంలో ప్రార్థన గుర్తుకు రాదు, మిగతా టైంలో పాస్టర్ కూడా గుర్తుకు రాడు. వాళ్ళ ఇష్టాన్ని జరిపించుకుంటుంటారు. నిన్న ఒక అక్క అంటుంది, ఎవరూరు బతుకులు వాళ్ళు పాస్టరా అన్నది. ఎవరూరు బతుకులు బతికే వాళ్ళు అయితే సంఘానికి రానవసరం లేదు, దేవుని దగ్గరకు రానవసరం లేదు. ఎట్టా వచ్చింది నరకమే. ధనవంతుడికి ఎక్కడ వచ్చిందండి? ధనవంతుడికి ఏమొచ్చింది? కుమారుడా నీవు నీకిష్టం వచ్చినట్టు భూమి మీద బతికేవు కానీ దేవుడి ఇష్టాన్ని నువ్వు, కానీ సంఘానికి ఎందుకు వచ్చావు? ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వంటే నీ ఇష్టం జరిగించేదానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఏది జరిగించేదానికి రావాలి ఇక్కడికి? దేవుడి ఇష్టాన్ని జరిగించేదానికి రావాలి. నీకు కష్టమైనా తప్పదు. నువ్వేం చేస్తున్నావు? ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఏదో ఒకటి రావాలి మనకు ఆపద. అప్పులోడన్నా పట్టుకోవాలి. ఏం చేయాలి మనల్ని? ఏం చేయాలి మనం? అప్పులోడన్నా పట్టుకోవాలి మనల్ని. లేకపోతే ఇంకా అప్పులోడు వచ్చినప్పుడు ఎవరు గుర్తుకు మనకు ఎవరు సాయం చేయనప్పుడు దేవుడే చూపించాలి నాకు అంటారు. అనారోగ్యం అన్నా రావాలి. ఏం రావాలి? అనారోగ్యం రావాలి. అనారోగ్యం వస్తేనే ఏం చేస్తారు? అప్పుడు గుండె ఆగిపోతుంది అన్న, అమ్మ ఆగిపోతుంది, అమ్మ ఆగిపోతుంది గుండె, ఊపిరి ఆగిపోతుంది నాకు. అప్పుడు కానీ దేవుడా అట్లా ఉంది. వాళ్ళు చేసిన పని కూడా ఆయన సంహరించినప్పుడు వారు ఆయన్ని ఎతకతారు, అప్పుడు ఎతకతారట. అంతే కదండి ఉండదు. అనారోగ్యం వస్తే అప్పుడు ఆపద మొక్కులా నీ భక్తి? ఇది భక్తి అంటున్నాడు దేవుడు. ఇది ఒరిజినల్ భక్తుడువా, భక్తి పర్రాలుగా? నువ్వు భక్తిహీనుడువా? నీ భక్తి ఒరిజినలా, డూఫా, వేషధారణ భక్తి,
భక్తిహీనత నీలో ఉందనేది బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎప్పుడు ఎతుకుతున్నావు దేవుణ్ణి అంటుంది. అనారోగ్యం వచ్చినప్పుడు, లేదంటే ఏదో ఆపదలు వచ్చినప్పుడు, అవసరాలకి దేవుణ్ణి పట్టుకొని అవసరం లేనప్పుడు వదిలేసి ఇలాంటి వారిని భక్తులు అంటం లేదు బైబిల్, భక్తిహీనులు అంటుంది. ఏనా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చేసేది కాదు. అక్కడ అలా ఉంది. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేరు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు? హాస్పిటల్ మీద బెడ్డలో వేసినప్పుడు జ్ఞాపకం వచ్చాడు. నాయనా 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 ఏమంటాడు దేవుడినప్పుడు? యాక్సిడెంట్ అయిపోయినప్పుడు అప్పుడేమంటారు? నాయనా 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 నాయనా. దేవదూతలు కూడా దేవా దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నట్టు వాళ్ళ భక్తిలాగా ఉంటుంది మన భక్తి. అప్పులో తగులుకున్నప్పుడు నాయన నాయన నువ్వే నాయన నాయన నాయన. ఏంది? నువ్వే ఆశ్రయదుర్గం, నువ్వు తప్ప మాకెవరు లేరు. అప్పుడేనా దేవుడు అలాంటి భక్తి అంటున్నాడా? ఆయనను వారు హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎలా ఉన్నారంట వాళ్ళ భక్తి ఎలా ఉందంట? వాళ్ళ హృదయం ఎలా ఉందంట? చెప్పండి. స్థిరముగా లేదు ఆ భక్తి. ఎలాంటి భక్తి తెలుసా? వేషధారణ భక్తి. వింటున్నారా? ఇక్కడ వింటున్నారా? వాళ్ళ భక్తి ఎలాంటిదంట? వేషధారణ. వేషం వేసేవా దేవుని దగ్గర, దేవుని కోపం నీ మీదకి వస్తుంది. వేషధారణ భక్తి చేయబాకండి. ఆ తర్వాత ఏమంటుంది అది? ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు. ఎవరంటోళ్ళు? భక్తిహీనులు. గైకుంటే నువ్వు భక్తురాలువే, గైకోకపోతే నిబంధన అంటే దేవుని మాటలండి. నీకేదైతే దేవుడు రాపిచ్చాడో, ఏ దాంట్లో అయితే నిన్ను నడవమన్నాడో, ఎలాగైతే నిన్ను ఉండమన్నాడో అలా ఉండకపోతే ఆలోచన ఎడబెట్టండి. అలా ఉండకపోతే నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు. మీ మీద నమ్మకం లేదు దేవుడికి. మీరు నమ్మారా? నమ్మకంగా ఆయన్ని గైకున్నారా? వింటున్నారా? ఏనండి, వింటున్నారా? నమ్మకంగా మీరు గైకుంటున్నారా? దేవుని మాటలు గైకుంటున్నారా? అరే దేవుడు ఇది చెప్పాడు, నేను ఖచ్చితంగా దాన్ని పాటించాలి అనుకుంటున్నారా? వింటున్నారు, వదిలేస్తున్నారు. ఇనువారు మాత్రమే ఉన్నారు కానీ దాన్ని పాటించే వాళ్ళు ఉన్నారా? అందుకని ఆయన అన్నాడు, వాళ్ళు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్తుతి చేసిరి. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు? ఎలాంటి వాళ్ళు వీళ్ళు? భక్తిహీనులు. దేవుని మాటలు వినరు, దేవుని సహవాసానికి రారు, దేవుని పని చేయరు, దేవుడు చెప్పిన మార్గాల్లో నిలబడరు. ఏం చేస్తారంట? దేవుని దగ్గరకు వచ్చి మళ్ళా ఏమంటారు చెప్పండి? ముఖస్తుతి చేశారంట. ముఖస్తుతి ఎలా ఉంది అది దేవుడికి? ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద పొంకిరి. పొంకటం అంటే ఏంది? ఆయన యొద్ద బొంకారు. ఎవరిని బొంకారు? దేవుణ్ణే. ఏమని బొంకారు? మహోన్నతుడా, గొప్పవాడా, అప్ప, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నాకే నువ్వు దేవుడివి, ఇంకెవరికి దేవుడు కాదు. ఇదేంది ఇది? ఆయన చెప్పిన మాట చెయ్యరు, ఆయన చెప్పినట్టు మారరు, ఆయన చేయమన్న భక్తి చేయరు. కానీ ఏడకొచ్చేయమంటున్నారు? నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నాకే దేవుడు, నువ్వు ఎవరికి దేవుడు కాదు. నేను డంబపు మాటలు బొంకేరు దేవుణ్ణి. ఈయన భక్తుడు అంటున్నాడు ఆ దేవుడు. ముఖస్తుతి చేస్తున్నావు, దేవుని నడిపింపుకు నువ్వు లోబడవు, దేవుడు చెప్పిన మాటలకు లోబడవు, దేవుని వాక్యాన్ని నమ్మినట్టు ఉంటావు. నిన్ను దేవుడు భక్తుడు, భక్తురాలు అంటాడా? నీది నిజమైన భక్త్యా? నీ భక్తి నిజమా? చెప్పండి, నీ భక్తి నిజమా? నువ్వు భక్తు పర్రాలవైతే దేవుని మాటలు గైకుంటావు, దేవుని పని చేస్తావు, దేవుని కోసం జీవిస్తావు. అర్థమైందా? భక్తిహీనురాలు అయితే
నీ భక్తి నిలబడదు. నీ భక్తి ఏంటంటే మనుషులు కనిపించేటప్పుడు ఒకలాగా ఉంటావు, మనుషులు ఎవరు చూడనప్పుడు ఇంకోలాగా ఉంటావు. ఇది ఎవరు చూస్తున్నారు? పైన దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. నీ భక్తి దేవుని దగ్గర, నాయన ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరు లేరు నాయన. ఆపద వచ్చినప్పుడు భక్తి, అనారోగ్యం వచ్చినప్పుడు నాయన. అవకాశవాదులు, అవసరాలకి దేవుణ్ణి నమ్ముకున్నవారు తప్ప మిగతాటప్పుడు నీ భక్తి నీలో లేదు. లోకస్తులు వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరి మీద దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుతుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలియదు. ఆ కోపము అనేది లేకుండా ఉండాలంటే నిజంగా నీవు నిజమైన భక్తి చేయి. నీ భక్తి నిజంగా ఉండాలి. ఆపదల్లో మాత్రమే దేవుణ్ణి ముఖస్తుతి చేసేదానికి రాకూడదు. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వచ్చేది కాదు భక్తి. అర్థమైందా? అనారోగ్యం వచ్చినప్పుడు కాదు దేవుణ్ణి స్తుతించేది. కాబట్టి నీ భక్తి స్థిరమైనది కాదు. స్థిరమైన భక్తి నువ్వు చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఎందుకు చెప్పినా ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తా ఏనండి. మీకు ఒక సమస్య కూడా ఉంటుంది, మాకు సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చక్కగా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత నడిపిస్తున్నటువంటి మోషేకి విరోధంగా మాట్లాడారు అరణ్యం. అప్పుడు వాళ్ళ గుడారాల దగ్గరికి తాపకారమైన సర్పాలు వచ్చి అందరినీ కాటేసి చంపేస్తాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి భక్తి నేర్పించాలనుకున్నప్పుడు వాళ్ళు చెడిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడే పంపించాడు అంట అట్లా. ఎక్కడికి? ఇశ్రాయేలీల గుడారాల మధ్య నుంచి. చదువుకు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మీకు అర్థమైపోద్ది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం త్వరగా. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఇటు అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవి, అన్నము మాకు అసహ్యమైనది. అందరూ యెహోవా ప్రజలలోనికి యెహోవా ప్రజలలోనికి పాపకారములైన సర్పములను పంపెను అని ప్రజలకి అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలో అనేకులు చచ్చిరి. ఎందుకు పంపించాడు తాపకారమైన సర్పములను అరణ్యములో? వింటున్నారా? అరణ్యములు ఎందుకు పంపించాడు దేవుడు వాళ్ళ మీదకి? తాపకరమైన సర్పాలు అంటే మనం చదువుకున్న దాంట్లో ప్రజలు దేవునికిని మోషేకిను విరోధముగా మాట్లాడిరి. ఏం చేశారంట? దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడంట? తాపకారములైన సర్పాలు అంటే భయంకరమైన సర్పాలు. మీరు అనుకుంటారు కర్రతో కొట్టి చంపించి అనుకుంటారు. కర్రతో కొట్టిన చావు దేవుని దగ్గర నుంచి వచ్చాయి. ముందు పెట్టి చంపించు కదా అనుకుంటారేమో. ముందు పెట్టినా చావు అయి. మంత్రాలు ఇస్తామా? మంత్రాలకు కూడా దేవుని దగ్గర వచ్చినటువంటివి చావు. సమస్య వచ్చేసింది ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి. ఎందుకు వచ్చింది సమస్య అంటే దేవుని సేవకునికి నడిపింపుకి విరోధంగా తిరుగుబాటు చేయటం వల్ల విరోధంగా లేచారు. ఏడేనండి దేవుని వాక్యం వినాలి. ఎందుకు తాపకారమైన సర్పాలు వచ్చినాయి వాళ్ళ మధ్యలోనికి?
చెప్పండి మా, చెప్పండి. ఎందుకు దేవునికి లోబడలేదు, దేవుని సేవకుని మాటకి లోబడలేదు? తాపకారమని సర్పాలంటే అవి కరిస్తే చావే శరణం తప్ప మళ్ళా బ్రతికే అవకాశం అయితే లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని యొద్ద నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు అంటేనే మళ్ళా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నా బంధువులు చచ్చిపోయారు, నా రక్త సంబంధులు మా అన్న చనిపోయారు, మా చెల్లెలు చనిపోయింది అనుకుంటా వచ్చి ఎందుకు చనిపోయారని అర్థం చేసుకుంటే, ఎందుకు చనిపోయారంటే అయ్యా దేవునికి దేవుని సేవకులకి విరోధంగా మనం మాట్లాడాం కాబట్టి ఆయన మోషే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒప్పుకుంటారు. ఏమని ఒప్పుకుంటారు? నాకు రిప్లై ఇవ్వాలి మీరు. ఏమని ఒప్పుకుంటారు? వాళ్ళు ఏం చేస్తే తాపకారమైన సర్పాలు వచ్చినాయి? దేవునికి సేవకునికి విరుద్ధంగా మాట్లాడినందుకే కదా. సేవకుడు ఏం చెప్తాడు? ఈ మార్గంలో నడవండి, ఇలా నడిపింపు దేవుడు వల్ల వచ్చింది. ఆ నడిపింపుని ధిక్కరిస్తే నువ్వు సాక్షాత్వం దేవుణ్ణి ధిక్కరించినట్లే. ప్రార్థనకు నడవండి, సహవాసానికి వెళ్ళండి, దేవుని పని జరిగిద్దాము, ఇలా నడవండి అని సేవకుడు చెప్తే మేము నడవం, మేము వినం, మేము లోబడం అని అన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఓకే మీరు లోబడరా, అట్లయితే తాపకారమైన సర్పాలను పంపించాలి, పంపించి వాళ్ళకు గుణపాఠాన్ని నేర్పించాలి. అర్థమైందా నాన్న? అర్థమైంది కదా. వచ్చిన తర్వాత అందరూ చనిపోతున్నారు. ఎవరినైతే కరస్తాయో వాళ్ళు చచ్చిపోతున్నారు. వాటిని దేవుని దగ్గర నుంచి వచ్చిన వాటిని ఎవరు చంపలేరు, దానికి విరోధంగా ఎవరు చేయలేరు, అడ్డుపడలేరు. ఇప్పుడు అందరూ ఏం చేశారు అక్కడ? ఏం చేశారు అక్కడ అంటే మళ్ళా మోసే దగ్గరికి వెళ్ళి అయ్యా మా తప్పు అయిపోయింది, నీకు విరోధంగా దేవునికి విరోధంగా మేము తప్పు చేస్తామన్నారు. మోషే దేవుడికి చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నేనైతే సర్పాలను పంపించా వాళ్ళ మధ్యలోనికి అరణ్యంలో, అయితే సర్పాలు కరుస్తాయి. ఎవరిని కరుస్తాయి? అందరిని కరుస్తాయి. ఎవరిని కరుస్తాయి? భక్తి లేనోడిని కరుస్తాయి, భక్తి ఉన్నోడిని కూడా కరుస్తాయి. శ్రమలు అందరికి వస్తాయా సమానంగా? దేవుణ్ణి నమ్ముకున్నా వస్తాయి, దేవుణ్ణి నమ్ముకోపోయిన వాళ్ళకి కూడా వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేనైతే సమస్య కొరకు మొరపెట్టారు మీరు, ఓకే, నేనైతే సమస్యను మాత్రం తీయను. తాపకారమైన సర్పాలు మీ మధ్యలో ఉంటాయి, తీయను వాటిని తీయను. సమస్య అయితే మీ మధ్యలోనే ఉంటది. అయితే నేను ఒకటి చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే, ఏం మీకు బోధిస్తున్నానంటే ఇక్కడ చూడండి అందరూ, అర్థమైందా? ఏం బోధిస్తున్నాను మీకంటే, మీకు సమస్య కోసం అయితే దేవుని ప్రార్థన చేశారు, సమస్య అయితే తీయను అని చెప్పాడు దేవుడు. తాపకరమైన సర్పాలు అలాగే ఉంటాయి మీ మధ్యలో. భక్తి ఉన్న గరుస్తాయి, భక్తి లేని వాళ్ళని గరుస్తాయి. కానీ వాళ్ళకి భక్తి నేర్పించాలంటే నేను సమస్య పెట్టాలి, సమస్యలు ఉండాలి, ఆ సమస్యల్లోనే వాళ్ళు భక్తి చేయాలి. ఇది దేవుని ఆలోచన వాళ్ళకి. మరి భక్తి కలిగిన వాళ్ళని కరిస్తే ఎలాగయ్యా అంటే, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తాడో ఆ కరిసినోడు బతికేస్తాడు. ఒకవేళ వాడు దేవుడికి లోబడడా, దేవుని మాటకి లోబడడా, వాడు చచ్చిపోతాడు. సమస్య మీ మధ్యలోనే ఉంటుంది, మీలోనే ఉంటుంది. కానీ భక్తి పరుడు ఎవరో వాడు బతుకుతాడు, భక్తిహీనుడు ఎవరో వాడు చేస్తాడు. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అదే అర్థమవుతుంది. సమస్యలు అయితే దేవుడు మనకు ఇస్తాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నా, ప్రార్థన చేసినా, సన్నిధికి వస్తున్నా, సమస్యలు అయితే ఉంటాయి. ఏ సమస్య అయినా రాని ఉంటుంది, సమస్య ఉంటుంది. కానీ దాంట్లో మనకు ఇచ్చినటువంటి
ఒక చక్కటి ఆలోచన ఏంటంటే, భక్తి చేసావా, దేవుడు చూపించిన భక్తి మార్గాల్లో నడిచావా, దేవుడు నీకు తోడైండి నిన్ను బతికించుకుంటాడు. నీ సమస్యల నుంచి ఆయన ఇడిపించుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, సంరక్షించుకుంటాడు, నిన్ను పోషించుకుంటాడు, నీకు సహాయకుడిగా నిలబడతాడు. ఎవరైతే భక్తిహీనుడిగా ఉన్నాడో వాడు భూమి మీద నుంచి తీయబడతాడు. నీ బంధువైనా సరే, నీ రక్త సంబంధం అయినా సరే, భక్తుడువా భక్తురాలువా, భక్తి నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ సమస్యని మీ మధ్యలో పెడుతున్నాను, ఆ సమస్యల్లోనే మీ భక్తి ఏంటో తేల్చేస్తా. అంతెందుకండి, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి గురించి మీకు బాగా తెలుసు. పౌలు గారు ఎవరండి? పౌలు గారు ఎవరు? ఒక యూదుడని చెప్పుకున్నాం. గమానియేలు అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతటిని నేర్చుకున్నవాడని తెలుసుకున్నాం. క్రీస్తు దర్శనాన్ని బట్టి మారి క్రీస్తు పరిచారికుడయ్యి ప్రభు గురించి ప్రకటిస్తూ ఆయన ప్రభు మార్గాల్లో అనేక మందిని తిప్పిన ఒక సాధనం పౌలు గారు. ఈ పౌలు గారు ఈయనకున్నటువంటి వరం ఏంటంటే, అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి రోగమైనా సరే, అది గుండె జబ్బో, అది ఎయిడ్సో, అది క్యాన్సరో, ఏ జబ్బు అనేది కాకుండా అందరినీ దేవుని శక్తి చేత బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక అద్భుతాలు. ఈయన ఎలాంటోడంటే, అర్జెంటుగా బయలుదేరి ఎక్కడన్నా ప్రయాణం వెళ్ళిపోతుంటే, అయ్యా 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 మా వాడు చచ్చిపోయాడయ్యా, మా వాడు చచ్చిపోయి, నువ్వు రావాలి అర్జెంటుగా, నేను దేవుని పని మీద వెళ్తా ఉన్నానే, అక్కడ పని జరగాలి కదా. సరే ఒక పని చేయి, ఇదిగో నా కట్షిప్ తీసుకోపోయి ఆ శవం మీద వేయండి, వాడు బతుకుతాడు అని చెప్పినప్పుడు ఆ కట్షిప్ తీసుకోపోయి వేస్తే కడుపు నొప్పి ఉండేవాళ్ళు కడుపు నొప్పి పోయింది, చచ్చిన వాళ్ళు బతికారు. ఈయన ఏదన్నా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గ్రామానికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అనేక మంది రోగులు కుప్పలుగా వచ్చి ఆయన్ని కలవలేని పరిస్థితులు ఉంటాయేమో అని ఆయన వెళ్తున్నటువంటి నీడ తగిలినా చాలు బాగుపడతామని ఆ నీడ ఎటువైపు వస్తుందో ఆ నీడ వైపు అందరూ వరుసగా కొనుక్కుంటే అందరూ బాగా అయిపోయేవాళ్ళంట. ఇంత అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు? అపోస్తులుడైన పౌలు. ఎంత రోగానైనా, ఎలాంటి వారినైనా, ఎంత దెయ్యాలైనా ఈ ఒక్క నిమిషంలో బాగొట్టే శక్తి ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అయితే పౌలు గారిలో అంత కార్యాలు చేసినటువంటి పౌలు గారు ఎంతో పరిశుద్ధాత్మ వరముతో అనేక పత్రికలు రాసినటువంటి పౌలు గారిలో ఏముందో తెలుసా? ఒక ముళ్ళుని దేవుడే పెట్టాడని. ఏం పెట్టాడంట? సమస్య అంటే అనేక మందిని ఈయన బాగు చేస్తే ఈయన బాగు చేసుకోలేని పరిస్థితి. ఎవరిది? ఈ భక్తుడా? కాదే, ఈయన భక్తుడే. అవును, ఆయనకి దేవుడికి మొరపెట్టాడు. సమస్యల్లో దేవుడు భక్తిని నేర్పించేటప్పుడు ఈ పౌలు గారికి ఈ ముళ్ళు ఉండటం వల్ల పౌలు గారు దేవునికి మొరపెట్టాడు, అయ్యా నేను అనేక మందికి రోగాలను బాగు చేస్తున్నాను, నాకేంటి ఈ ముళ్ళు అని. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతను విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు
యొక్క దూతగా సాతాను యొక్క దూతగా ఉంచబడును. మనం అనుకుంటుంటాం, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, నేను ప్రభువును ప్రార్థన చేస్తున్నాను, నా సమస్య తొలుగుతాం లేదు, నాకేంటి ఈ కష్టాలు, నాకేంటి ఈ బాధలు, నాకేంటి నేను మందిరానికి సక్రంగా పోతున్నాను, నేను బాగానే ఉన్నాను, దేవుని కోసం నేను ముందు అడిగేస్తున్నాను, నాకేంటి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అప్పుల సమస్య ఏంటి, నాలో అనారోగ్య పరిస్థితులు ఏంటి, నాకేంటి ఈ శోధనలు ఏంటి? ప్రియులరా, ఇశ్రాయేలీలకి ఎలాగైతే దేవుడు భక్తి నేర్పించేదానికి తాపకారమైన సర్పాలనే సమస్యను అలాగే ఉంచాడో, ఆ సమస్యను అయితే తీను గాని ఎవరైతే భక్తిగా దేవుని పట్ల ఉంటారో వాళ్ళని నేను కాపాడుకుంటాను, భక్తిహీనులు ఎవరో వాళ్ళు సంహరించబడతారు. పౌలు గారు కూడా అనేక మందిని బాగు చేసిన, అనేక మంది విషయాలలో ఆయన స్వస్థపరిచిన, ఈయనకి శరీరంలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు వల్ల ఇతను ఏమైంది, పౌలు గారి పరిస్థితి ఏంటి అంటే, ప్రార్థన చేసిన దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు చాలు గాని, నా కృప నీకు చాలు గాని, నీకు ఆ ముళ్ళు, ఆ సమస్య ఉంటేనే నువ్వు ఎచ్చిపోవు, అది ఉంటేనే దేవుని ఎదుట నువ్వు కరెక్ట్గా ఉంటావు, నీకు క్షేమం కలుగుతుంది, నువ్వు దూరం అవ్వవు. నేను ఆ సమస్యను అయితే తీను గాని, ఏం చెప్పాడు దేవుడు, నా కృప నీకు ఇస్తాను, ఆ కృప చేత నువ్వేమవుతా ఉంటావు, బలాన్ని పొందుతావు, నిన్ను బలపరుస్తానని చెప్పేస్తాడు. అంతే, అది మాత్రం నీకు నేను చేయగలుగుతాను తప్ప సమస్య అయితే తీయను. మనం అనుకుంటాం కదా, అనేక సమస్యలు నా జీవితంలో, ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఏందని నువ్వు అనుకుంటావు కదా, నువ్వు అనుకుంటావు కాబట్టే నీకు ఆ సమస్య ఉండటమే దేవుడు క్షేమకారం అనుకుంటున్నారు. నీకు ఆ పరిస్థితులు ఉండటం వల్లే దేవుళ్ళలో నువ్వు ఎదిగేదానికి అవసరమని దేవుడు అనుకుంటున్నాడు. నీకు అలా అంటే అనారోగ్య పరిస్థితి ఉంటేనే దేవుని దగ్గర క్షేమమని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు వెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నిన్ను నలగొట్టుటకు సాతాను దూత ఒకటి ఉంచబడి ఉంది. భక్తురాలు అయ్యావో దేవుడు కాపాడుకుంటాడు, నిన్ను బలపరుచుకుంటాడు ఆయన కృపతో. భక్తురాలు కాలేదో సమస్యల్లో తాపకారమైన సర్పం చేతిలో పడతావు, సర్పం చేత పడతావు. ఆ ఇత్తడి సర్పాన్ని గురించి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం ఒకరోజు. అది ఎందుకు పెట్టాడు, ఏంటి దాని విషయం అనేది మనం రాబోయే రోజుల్లో నేర్చుకున్నాం. అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాం, భక్తి గురించి నేర్చుకుంటున్నాం కదా. భక్తి అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి భక్తి? భక్తి ఏంది? ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొని. అది చూడండి, భక్తిహీనుల మీదకి దేవుని కోపం వస్తుంది అన్నాడు. ఇక్కడ చెబుతున్నాడు భక్తిహీనుల గురించి ఏమంటున్నాడు చూడండి. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని నేనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మనకు భక్తి మనలో ఉందంటే మొట్టమొదట తాకట్ట మాటలు చెప్పేది మానుకోవాలి అంటుంది బైబిల్. ఏం చేయాలంట? నిజంగా నువ్వు భక్తురాలు అయితే, భక్తుడు అయితే మొదట నీకు ఉండాలంచిన మాటలేంటే, నీ నోటికి కళ్ళం పెట్టుకోవాల. ఏం చేయాలంట? కళ్ళం అంటే దేనికి పెడతారు కళ్ళం? ఒక ఆవుకి దూడ పుట్టినప్పుడు దానికి ఒకటి పెడతారు. ఏంది అది? చుక్కం పెడతారు. ఏం చేస్తారు దాన్ని అంటే పాలు తాగేస్తుంది. అలాగా నీ నోటికి, నీ నాలుకకి ఏం చేసుకోవాలంట? నోటికి కళ్ళం పెట్టుకోవాలి.
లేకపోతే ఏం జరుగుతుంది? నీ భక్తి వ్యర్థం. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ ఇంటికి ఈ ఇంటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, ఇదే అదిరదిర పడుతుంటది ఈ నాలుక. అర్థమైందా? అర్థమైందా? ఎవరైనా నువ్వు నోటికి కళ్ళం పెట్టుకొనక నేను భక్తుడిని భక్తురాలని అంటే వాడి భక్తి ఏమైపోద్దంట? వ్యర్థం. తండ్రి అయిన దేవుని ఎదుట దీని గురించి చెప్తా. నాలుక గురించి. నిప్పు అంటించిన నాలుక నిప్పు అంటుకుంటది. జాగ్రత్తగా. ఎక్కడ ఎక్కడ అంటుకుంటది? నరకంలో పట్టేది అదే. తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించి ఇహలోక మాలిన్యము తనకు అంటనీయకుండా తనను తాను కాపాడుకునేటియే ఏందంట? భక్తి. ఇహలోక మాలిన్యం ఏం చేసుకోవాలంట? ఏం చేయాలంట? ఈ లోక మాలిన్యం ఏం చేసుకోకూడదు? అంటకుండా తనను తాను ఏం చేసుకోవాలా? కాపాడుకునేదానికి. ఎప్పుడన్నా మీరు చూసారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మనకు సంబంధం లేని వాళ్ళు గురించి మనకంటే ఎవరైతే పడదో వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడుకుంటే మనం వాళ్ళతో దూరేసి మనం కూడా 4 మాటలు అంటాం, అది పూసుకుంటాం. అంతే కదా? ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించే జీవితం ఏంటి? మమ్మల్ని బాప్తిస్మములో దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడి మీ పాపాలను పోగొట్టుకొని అపవిత్రతను తొలగించుకొని పరిశుద్ధులై మరలా ఏం చేస్తున్నారు? మళ్ళా ఇహలోక మాలిన్యం అంటించుకునే దానికి వెళ్తున్నారు కొంతమంది. చూసారా? భక్తి అంటే ఇహలోక మాలిన్యం అంటూనే కూడదే కాదు. చూడండి, మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి. మేము అనుకుంటా ఉంటాము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేదానికి ఒకసారి 16-17 సంవత్సరాలు ఉంటాయి బైబిల్లో. దానియేలు ఏం చేశారంట? ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఎలా జీవించాడు దేవుని కోసం. చెరపట్టబడి బబులోను సామ్రాజ్యానికి తీసుకోబడి పోయిన తర్వాత ఇశ్రాయేలీయుల్ని ఏం జరిగింది అక్కడ? రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను తాను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం నందున అనుగ్రహించిన గనక అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానముల నియమించి చాలే. ఇక్కడ ఎట్లా ఉంది తెలుసా? మీరేమో మాలిన్యం అంటించుకుంటారేమో కానీ దానియేలు అయితే తను తినే భోజనంలో కూడా ఎలా ఉండాలనుకున్నాంట? రాజు తినే భోజనంలో ఎన్నెన్నో అపవిత్రతలు ఉంటాయేమో. ఆయన ఏమంటే ఇది తింటాడు. అదిగాక అంటే నెబుకద్నెజరు అనేది ఆ బబులోను సామ్రాజ్యంలో ఆహారం అనేది నేను తినను. చెరపట్టబడిన వాళ్ళల్లో ప్రాముఖ్యులైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళని కొంతమందిని రాజు తన రాజ్యానికి ఉపయోగించుకునే దానికి వాళ్ళని ఆయన తినే ఆహారాన్ని పెట్టి పోషించమన్నాడు రాజు. ఆహారంలో అపవిత్రత ఉంటుందేమో అని ఉండటం ఏందో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇశ్రాయేలీయుడు గనక దేవుడు కొన్ని తినమన్నాడు, కొన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళకి. అందుకని దేవుడు చెప్పిన నిబంధన వాళ్ళకి తెలియదు, రాజుకి తెలియదు. కాబట్టి మేమైతే ఇశ్రాయేలీయులమి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించుకోకూడదని దానియేలు ఉద్దేశించి రాజు తినే ఆహారాన్ని ఏమన్నాడు? వద్దు అని చెప్పాడు. మనమైతే ఎలా ఉంటాం చెప్పండి?
మనం ఎలా ఉంటాం? అపవిత్రమైన నాకు కొంచెం పెట్టు, ఇదే కదా మనం అంటించుకున్నది మాలిని. తినే ఆహారాన్ని కూడా జాగ్రత్త పడ్డాడు దానియేలు. లేవీకాండం వాళ్ళకేం ఆజ్ఞాపించాడు దేవుడు? 11వ అధ్యాయంలో 13వ వచనం. త్వరగా దానియేలు ఎందుకు తినకూడదు అన్నాడు? ఎందుకు అపవిత్రుడు అవుతానన్నాడు? లేవీయులకు రాసినటువంటి లేవీకాండం 11, 13. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచపక్షి గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, ఇంకా కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే చెరువు కాకి, గుట్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకబూడి, కొంగ, ప్రతి విధమైన కొంగ, కూకుడు గువ్వ, గప్పిలము, రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చరించు. చాలే. ఇదిగో ఈ ఆజ్ఞ దానియేలు వాళ్ళకు ఉండటం వల్ల రాజు ఏం తింటాడండి? ఏం తింటాడో? మాంసాహారాలు తింటాడండి దజ్జగా. అలాంటిది తిని దేవుని ఆజ్ఞ అతిక్రమించి నేను అపవిత్రుడని అవుతానేమో అని దానియేలు వాటిని తినేదానికి ఒప్పుకోలేదు. తనను తాను అపవిత్రుడిగా చేసుకోలేదు. మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే ఎప్పుడెప్పుడు అపవిత్రతలో పడతామా, ఎప్పుడెప్పుడు అపవిత్రంగా మారిపోతామా, ఈ ఆలోచనలే ఉంటాయి. చూసారా? శరీరానికి ఏదైతే ఉందో అందుకని దేవునికి విరోధంగా నడుచుకోలేదు దానియేలు. భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఇహలోక మాలిన్యము అంటుకోకుండా జీవిస్తాడట. దేవుడు ఏం చేస్తాడంటే దానియేలు కాదు, యోబు గారి గురించి చెప్తాడు. యోబుకు ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఎవరిని ఎతుకుతున్నారు భూమి మీద? యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని, అంటే దేవుడు దగ్గరికి వెళ్ళాడు. ఎవరోడు? సాతాను. అక్కడికి వెళ్ళినప్పుడు సాతాను ఏమంటున్నాడు? చదువు. అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అన్నాడు దేవుడు. అపవాది ఏమంటున్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చితుందని చెప్పి. ఏంటి వాడి పని? భూమి మీద ఏంటి పని? అపవాది పని ఏంది? దేవుని పని ఏంది? దేవుని పని ఏంది? అపవాది పని ఏంది? అపవాది పని ఏంది తెలుసా? నాకు దక్కని పరలోకం వీళ్ళకి దక్కుతుంది. ఎలాగైనా వీళ్ళని పరలోకానికి పోకుండా చేయాలని, ఎవరు యథార్థంగా ఉంటాడో, ఎవరు న్యాయంగా ఉంటాడో, ఎవడు దేవుని యందు భయభక్తులు కదా వాళ్ళని జడగొట్టే పని ఎవరిది? అపవాది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు. యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమి మీద ఎవరైనా భక్తులు ఉన్నారా? ఇది దేవుని ఆలోచన. అప్పుడు అపవాది చెప్తున్నాడు, భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. అతడు యథార్థవంతుడు. ఏం చెప్తున్నాడు దేవుడు అతనికి? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అపవాది చూసావా? ఎవరిని ఉండని అన్నావుగా, ఒకడున్నాడు. ఆ ఒక్కడు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినోడు ఉన్నాడు. ఎవరి గురించి చెప్పాడు? అసలు దేవుని పని ఏంది? కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. దేవుని పని ఏంది అసలు? అపవాది పని చెడగొట్టేది. దేవుని పని ఏంటి? కీర్తన గ్రంథం ఫస్ట్ వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో. చూడండి, దేవుడు అంట ఆకాశం నుంచి
వివేకము కలిగి దేవుణ్ణి ఎతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడంట? దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుని పని ఏంది? దేవుని పని ఏంది చెప్పండి. దేవుడు ఏం చేస్తుంటాడు? పైనుంచి ఆయన దృష్టి ఆడబెడతాడు, నరుల్ని చూస్తున్నాడు. ఏమని? వివేకము కలిగి దేవుణ్ణి ఎదుగువారు ఎవరన్నా ఏం కలిగి? అందరూ ఎతకతారు, కానీ నువ్వు ఎతికే దాంట్లో వివేకం ఉందా? ఇదే ప్రశ్న. నువ్వు ఎతికే దాంట్లో వివేకం ఉందా? వివేకం కలిగి ఎతుకుతున్నావా? వివేకంగా ఉన్నావా? దేవుని ఎదుట భక్తిగా ఉన్నావా? ఆయన పైనుంచి ఏం చేస్తా ఉన్నాడంట? ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి నరుల్ని పరిశీలిస్తూ ఉన్నాడంట. పరిశీలించేటప్పుడు యోబు గారు కనిపించాడు. యోబు గారి గురించి ఏం చెప్పాడు? ఈయన యథార్థవంతుడు. మనకు ఇంకొక మాట చదువుకుందాం చూడండి, యథార్థత గురించి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16 అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు 16 అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 16 అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనకు రాయబడి ఉంది. తన ఎడల, చూడండి అందరు బైబిల్ తీసి 16:9 వచనం. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరి కొరకు ఎతుకుతున్నాడు దేవుడు? ఆకాశం నుంచి ఎవరి మీద కను దృష్టి పడుతుంది? నరులను పరిశీలిస్తే వాళ్ళల్లో యథార్థత ఉందా? యథార్థమైన భక్తుల ఇల్లు నామకార్థులా? వీళ్ళు భక్తి ఒరిజినల్ డూపా? వింటున్నారమ్మా? వింటున్నారా? యథార్థత కలిగిన వల్ల వీళ్ళు భక్తి డూపా ఒరిజినల్? ఆయన దృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? స్కానింగ్ చేస్తా ఉంది. ఇటు తిరుగుతుంది. ఏది? లైట్ హౌస్ తెలుసా మీకు? ఎందుకు పెడతారు దాన్ని? ఎక్కడో సముద్రం లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళని ఆ లైట్ హౌస్ చూసి 20 కిలోమీటర్ల దాకా సముద్రంలో అది నీళ్ళని తాకుతూ ఉంటుంది. అప్పుడు చూసి ఓ మన ఊరు ఇటు ఉందిరా ఇదే అని దాన్ని గుర్తుపడదు. అలాగా యెహోవా కను దృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎందుకో? యథార్థవంతులు లేదా? యథార్థమైన భక్తులు ఉన్నారా? యథార్థత కావాలి దేవుడికి. అందుకని యోబు కనిపించాడు ఆయనకి. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు అని చెప్పుకున్నాడు దేవుడు. ఏముండాలంటే భక్తుడు అయితే నీలో యథార్థత ఉండాలి. ఏముండాలి నీలో? యథార్థత. భక్తిహీనత ఉంటే దేవుడు కోపానికి బలి అవుతావు ఏదో ఒక రోజు. యథార్థత ఉండాలి అన్నాడు. మరొకటి చూద్దాం. మరొకటి ఏంది యోబులో కనిపించింది మనకు? ఇంకోటి, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఏం చేసామంట? దేవుడు అంటే భయము భక్తి కలిగి ఏమేమి ఉన్నాయంట యోబులో? దేవుడు అంటే భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అన్నాడు. చెడుతనము పోవాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన ముగించుకుందాం త్వరగా. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఇప్పుడు ఎవరికి చెడుతనం దూరం అవుతుందంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. దేవుని ప్రేమించటం అంటే అర్థం దేవుణ్ణి ప్రేమించటం ఆజ్ఞలను అనుసరించటం. మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సద్బోధకుడా నేను నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలంటే
ఆజ్ఞలు గైకుంటున్నావా, నువ్వు ఇశ్రాయేలీయుడు కదా అన్నాడు. ఓ అయినా బాలితనం ఉందే, గైకుంటుంటే ఇంకేంది నాకు కొదువు, అయితే నీకు ఒక కొదువుగా ఉంది. ఏంటా కొదువు? నీ అన్ని వదిలిపెట్టి ఏం చేయాలి? ప్రభు సేవ కోసం వచ్చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నీకు నిత్య జీవం రావాలంటే ఊరక రాదు. చెడుతనాన్ని విసర్జించుతున్నావంటే, చెడుతనాన్ని వదిలే అంటే దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీ అన్ని వదిలేస్తావు దేవుని కోసం. అంతేనా? వలలు వదిలేసి నన్ను వెంబడించండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వదిలేశారు, ఆయన వెంబడించారు. ఎలీషా దగ్గరికి పోయి, ఏలియా నువ్వు ఉన్న పాటును నన్ను వెంబడించి నాతో కూడా రా దేవుని పనికి అన్నాడు. ఆ నాగేలు దున్నుతున్న వ్యక్తి వదిలేసి వచ్చేసాడా? చెడుతనాన్ని నువ్వు ఇంకా ఆస్వాదిస్తున్నావు గనక కొన్ని పనుల్ని అటొక్క కాలేస్తావు, ఇటొక్క కాలేస్తావు. లోకాన్ని వదిలిపెట్టవు, ప్రభువుని వదిలిపెట్టవు. రెండు పడవల కింద కాలేస్తావు. ఎక్కడ పడతావు? మధ్యలో పడేది నువ్వే. అది మనకి తెలిసిన సంగతే. అద్దె కావాలి. ఆహా, దేవుణ్ణి ప్రభువుని నేను వదిలిపెట్టను, నేనేడ వదిలిపెట్టాను అటని చెప్పి లోకాన్ని కూడా, ఇది పర్సనల్ సీక్రెట్. సీక్రెట్ ఏంటి? దీన్ని వదిలిపెట్టను, ప్రభువును కూడా ఏం చేయను, వదిలిపెట్టను. ఇలాగే ఓడు కూడా ఏమన్నాడు, నేను ఆస్తిని వదిలిపెట్టలేనయ్యా అని చిన్న మొహం పెట్టుకుని వెళ్ళిపోయాడు. అదే ప్రభు ఏం చెప్పాడు, నీ అన్ని వదిలిపెట్టే, నీకున్నాయన్నీ పేదలకు పనిచేసి నన్ను వెంబడించన్నాడు. వెంబడించలేదు అంటే నిత్య జీవం కూడా వద్దు నాకు, పోతే పోయేలే నరకానికి. నరకం అంటే ఆశమస్యనా? గ్రహించుకుంటే తప్పించుకుంటావు, గ్రహించలేకపోతే నేనేం చేయను. ఇప్పుడు యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎతుకుతున్నాడు. ఆయన స్కానింగ్ చేసుకుంటున్నాడు. నాకు యథార్థమైన వాళ్ళు కావాలి, వాళ్ళ మీద నా దయ చూపిస్తాను, కనికరిస్తాను, వాళ్ళని నేను కాపాడుకుంటాను. సమస్య అయితే వస్తుంది వాళ్ళకి, సమస్యల నుంచి నేను తోడైండి వాళ్ళని నడిపించుకుంటాను. శ్రమలలో వాళ్ళకి తోడై ఉంటాను, కష్టాలలో వాళ్ళకి తోడై ఉంటాను, బాధలలో వాళ్ళని తోడై ఉంటాను, వాళ్ళని ఆదరిస్తాను, వాళ్ళని బలపరుచుకుంటాను, భక్తి నేర్పించుకుంటాను, సమస్యల్లో కూడా వాళ్ళని నడిపించుకుంటాను. అయితే వాళ్ళు యథార్థవంతులుగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించే వాళ్ళుగా ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి కలగాలి. భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి చెప్పండి, త్వరగా చెప్తే ముగిచేస్తా. భయం అంటే ఏంటి? అబ్రహాముకి 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కుమారుణ్ణి ఇస్తే, 100 సంవత్సరాలప్పుడు ఒక పిల్లోడు పుడితే, వారసుడు పుడితే ఇస్సాక్ అని పేరు పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళా దేవుడు వచ్చేమడిగాడు అబ్రహాన్ని, అబ్రహాం ఈ ఒకగానే ఒక కుమారుణ్ణి తీసుకుని వచ్చి మోరియా దేశంలో ఒక పర్వతం మీద నాకు బలర్పిస్తావా అన్నాడు. అబ్రహాం ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి ఆయన్ని? నువ్వెవడు నన్ను అడిగేదానికి? ఇచ్చినంతసేపే నువ్వు, ఇచ్చిన తర్వాత నీ ఇష్టం కాదు, నాకు పుట్టినోడు ఇడు, కావాలంటే నేను నా దాసుని తీసుకోపోయి చంపేసుకో, లేదండి నేనైనా వస్తా కానీ నా కొడుకునైతే లేకలేక పుట్టాడు అంటామా లేదా? కానీ అబ్రహాం ఎలాంటోడంటే దేవుడికి భయపడేవాడంట. దేవుడు చెప్పినట్టు చేయాలి నేనని తీసుకొని వెళ్ళిపోయాడు. కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయి చేతుల కాళ్ళు కట్టేసి కట్లన్నీ పేర్చి అన్నీ తీసుకొని కత్తి చెయ్యి పైకి ఎత్తంగానే అప్పుడు ఆపాడు దేవుడు. ఆగు, ముందును బట్టి నువ్వు నాకు భయపడేవాడని నేను తెలుసుకున్నాను. ఏమయ్యా హృదయం చూస్తే నీకు తెలీదా? ఆహా, నాకు క్రియలే కావాలి. ఏమడిగాడు దేవుడు? నోటి మాటలతో బొంకే వాళ్ళు అనేక మంది వస్తారయా, వాళ్ళు కాదు నాకు కావాలంచింది. దేవుడంటే నాకు ప్రాణం, దేవుడంటే నాకు ఇష్టం, దేవుడి కోసం నేను ఏమైనా అయిపోతా, ఏమైనా ఇచ్చేస్తా, ఏదైనా వదిలేస్తా అంటావు నువ్వు. ఉట్టిదే. ఆ సమయం వచ్చినప్పుడు చూడాలా నువ్వు ఎలాంటి భక్తురాలువో భక్తుడివే, అప్పుడు తెలిసిపోద్ది నీ భక్తి ఎంతో. ఇవో కుమారుణ్ణి అన్నప్పుడు ఇచ్చేస్తే దేవుడు
నిన్ను బట్టి నీవు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైపోయింది. ఏం హృదయం చూస్తేనే చేస్తాడు చేయడని నీకు తెలియదు అంటే, తెలుసు. దేవుడికి ఎందుకు తెలీదు? చేస్తాడని తెలుసు. కానీ ఎందుకు అంటే ఆ సమస్యల్లో ఆ ఇరిగి నలిగిన మనసుతో దేవుని కోసం దేన్నైనా త్యాగం చేసే ఆ మనసు ఇతనిలోకి వస్తుంది రాదా? నాకు కలిగిందంతా నీకే, నీకే, నేను కూడా నీకే అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లేరు. అది కావాలి, ఇది కావాలి, అది ఒక చేత్తో కావాలి, ఇది ఒక చేత్తో కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి. అప్పుడు నువ్వు ఏడపోతావు, మధ్యలో పడుతున్నావు. అదే నీకున్నటువంటి ముఖ్యమైనటువంటి శాపం. అందుకనే దేవుడు దృష్టి ఎవరి మీద ఉందంట అంటే యథార్థవంతుల్ని ఎతుకుతూ ఉంది, యథార్థవంతుల్ని ఎతుకుతూ ఉంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా యోబుని జ్ఞాపకం చేసుకుంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు చెడుతనాన్ని విసర్జించాడంటే మనం చెడుతనాన్ని చేస్తున్నామే, యథార్థత పోగొట్టుకుంటున్నామే, నోడితే ఏమొస్తుంది మాట్లాడతామే, ఎటు పడితే అది జీవిస్తామే. అప్పుడు దేవుడు ఎలాగ నిన్ను ఆయన కనుదృష్టి దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు యథార్థవంతుడు కాకపోతే నిన్ను విడిచిపెడుతుంది భక్తిహీనుడు అని. యథార్థవంతుడు అయితే, యథార్థవంతురాలు అయితే నిన్ను బలపరుస్తుందంట. ఆడ ఆగిపోద్ది, నీ దగ్గర ఆగిపోద్ది ఆయన దృష్టి. ఓ యోబు, నీకు నేనున్నాను నాన్న, ఎన్నైనా రాని నీ యథార్థత ఏందో చూపిస్తాం, చూద్దాం. అపవాది గొప్ప చెప్పాడు, ఎన్నో సమస్యలు వచ్చినాయి, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ కోల్పోయాడు, చివరగా ఆయనకున్న ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది, చివరగా ఆయనకు ఉన్నటువంటి భార్య కూడా ఏమన్నది, నువ్వు చచ్చి నీ దేవుణ్ణి దూషించి చావన్నది. అయినా ఈయనేమన్నా కదిలేడా? యథార్థతను వదిలేడా? వదలలేదు. అందుకని దేవుడు మరలా ఏం చేస్తాడు యోబుని అంటే బలపరిచి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. అర్థమైందా? కొర్నేలి అనే ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో కొర్నేలి మీద పడ్డది దేవుని దృష్టి. ఆయన గురించి చెప్పాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చదువుకొని ముగించుకున్నాం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అనే కొర్నేలి అనే భక్తి. శతాధిపతి అంటే, దశాధిపతి అంటే చెప్పండి. శతాధిపతి అంటే ఎంత? దశాధిపతి అంటే ఎంత? దశాధిపతి అంటే 10 మంది పైన అధికారి, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. 100 మంది సైనికులు ఆయన కింద ఉన్నారు. అలాంటి ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు అంటే దేవుని యందు మళ్ళా చదువుదండి. ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు కైసరిలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండేవాడు. చూడండి, భక్తిపరుడని కొర్నేలు గురించి చెప్పింది, యోబు గురించి చెప్పింది, దానియేలు గురించి చెప్పింది గ్రంథం. నీలో ఉన్నది భక్తిహీనత. ఈరోజు గుర్తుపెట్టుకో, భక్తిహీనత నీలో ఉందా అంటే ఖచ్చితంగా దేవుని కోపం ఎప్పుడు నీ మీద, ఎప్పుడు అయిపోతావో తెలియదు. నువ్వు ఈ భూమి మీద ఏ క్షణం అంతా బాగుండదు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఈ భూమి మీద వదిలిపెడతావో తెలియదు. ఇది మాత్రం గ్యారంటీ. కొత్త నిబంధనే చెప్పింది, భక్తిహీనుల మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. నువ్వు భక్తిరాలవోయి కరెక్ట్గా అవుతావో, లోకాన్ని ప్రేమించి భక్తిహీనురాలవుతావో నీ ఇష్టమే కాదు. దేవుడైతే చెప్పించాడు, నీ భక్తి నిలబడుతుందా లేదో, లేదంటే తాపకారమైన సర్పాలు రావు కానీ సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు నీకు భక్తిని నేర్పించేదానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. పౌలు గారు ఎంత భక్తిపరుడు, సమస్య అయితే ఉన్నింది, కానీ ఆ సమస్యల్లో కూడా దేవుడు నీకు కీడుకు కాకుండా మేలు కొరకే వచ్చినాయి అంటున్నాడు దేవుడు. నీకు ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా
ఏ అప్పుల సమస్య వచ్చినా, ఏ అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నీ భర్త ద్వారా నీకు సమస్యలు వచ్చినా, నీ భార్య ద్వారా నీకు సమస్యలు, నీ పిల్లల ద్వారా సమస్యలు వచ్చినా, నువ్వు దేవుని దగ్గర భక్తి చేస్తుంటే అది నీకు మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. నీకు మేలా జరుగుతాయి. కానీ నువ్వు చేయాలని ఏందో తెలుసా? నువ్వు భక్తురాలుగా నిజంగా చేయి. భక్తి, నిజమైన భక్తి చేయి. నెక్స్ట్ పార్ట్లో మరి కొన్ని విషయాలు తర్వాత నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకో.